గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్దీకరణపై కోర్టులో కాంగ్రెస్ కేసు వేసిందని ఆరోపిస్తూ గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఆందోళనకారులకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో గాంధీ భవన్ కు కొద్ది దూరంలో కాంట్రాక్టు లెక్చరర్లు బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. ఓవర్ టు రాఘవేంద్ర. పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్స్ రెగ్యులేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి చెప్పాలంటూ కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ ఆధ్వర్యంలో వాళ్ళ ఆందోళనకు పిలుపునిచ్చారు. గాంధీ భవన్ ముట్టడి కూడా పిలుపునిచ్చారు. అయితే పోలీసులు అనుమతించకపోవడంతో గాంధీ భవన్ పక్క సందులో వారంతా కూడా కూర్చొని ప్రొటెస్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై మాట్లాడడానికి కొంతమంది కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇవాళ మీరు ఆందోళన చేయాల్సి వచ్చింది, ఏంటి? గత 16 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేకుండా ఈ కాంట్రాక్ట్ లెక్చర్ వ్యవస్థను సృష్టించింది చంద్రబాబు నాయుడు గారు. 10 సంవత్సరాలు కొనసాగించింది కాంగ్రెస్ పార్టీ. మేము వెట్టి చాకరికి మరో రూపాయలు కాంట్రాక్ట్ లెక్చర్గా చేస్తూ అనేక ఇబ్బందులు పడుతూ కూడా ఈ రోజు ప్రభుత్వ కళాశాలను కాపాడాం. ఎన్ని సంవత్సరాలు చాలు ఈ వెట్టి చాకరితో? న్యాయస్థానాలు యావజ్జీవ కారాగార శిక్ష వేసినా 8 సంవత్సరాలు వేస్తాయి. 16 సంవత్సరాలు పనిచేస్తున్నాం. మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. మేము రిటైర్మెంట్ తీసుకొచ్చాం. రెగ్యులరైజ్ చేయాలని 2014 అన్ని పార్టీలు అడిగాం. కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టింది. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడానికి జీవో నెంబర్ 16 విడుదల చేయడం జరిగింది. అయితే కొంతమంది విద్యార్థుల పేరిట కేసులేసి మా రెగ్యులరేషన్ ఆపారు. ఈ నేపథ్యంలో మేము కాంగ్రెస్ పార్టీని ఎందుకు అడుగుతున్నాం అంటే, మీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీ కోటూరు మానవతారాయ్ గారు ఓయూలో కేసు లేపిస్తాం, మీరు దొడ్డిదాన్ని చేరారు, కాంగ్రెస్ పార్టీ జేఎల్ డిఎల్ రెగ్యులేషన్ ఒప్పుకోలేదు అని సోషల్ మీడియాలో విపరీతంగా మా మీద ప్రచారం చేస్తూ చదువు రాదు, మేము దొడ్డిదారిని వచ్చారని మా మీద కామెంట్ చేస్తున్నాడు. మేము అడిగేది ఒకటే, వేరే వేళ విషయం మేము మాట్లాడాం. కానీ మీ అధికార ప్రతినిధిగా చెప్పుకుంటున్న మానవతారాయ్ గారు అడుగుతుంటే మరి మీ ప్రశ్న మేము అడుగుతున్నాం, మీ సమాధానం చెప్పమని. ఎందుకంటే మీరు మేము ఉద్యమం చేసేటప్పుడు మా మద్దతు తెలియజేశారు. ఆ మద్దతు నిజంగా అయినట్టయితే ఈ రోజు సందర్భం వచ్చింది కాబట్టి మీరు కాంట్రాక్ట్ లెక్చర్స్ రెగ్యులరేషన్ కి అనుకూలమా వ్యతిరేకమా అని తేల్చి చెప్పమని మేము అడుగుతున్నాం. దాన్ని బట్టి మా కార్యాచరణ ఉంటుంది. ఖచ్చితంగా మీ అధికార ప్రతినిధి అదుపులో పెట్టండి సార్. ఆయన మాట్లాడేది మీకు వస్తుంది అది. ఎందుకంటే మానవతారాయ్ మా మానసిక శోభని గురి చేస్తున్నాడు. మీరు నోటిఫికేషన్ అడగండి ఖాళీలో. మమ్మల్ని తీసేమన్నట్టు మీ అధికార ప్రతినిధి ఎక్కడ సార్? 16 సంవత్సరాలు మేము చదువు చదివితే వచ్చిన వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఈ పరిస్థితికి మీరే కారణం అని తెలియజేస్తూ ఈ రోజు మేము స్పష్టంగా అడుగుతున్నాం, మీ వైఖరి చెప్పమని. ఏం చేస్తారు నెక్స్ట్? ఆందోళన చేస్తారు, నెక్స్ట్ ఏం చేస్తారు? మేము 16 సంవత్సరాలుగా కాలేజీలని, గవర్నమెంట్ కాలేజీని కాపాడుకుంటూ గవర్నమెంట్ పిల్లలకి అంటే నిరుపేద విద్యలకు సేవలు అందిస్తూ మాకు సరైన అవకాశాలు లేకున్నా, సరైన సాలరీస్ నెలకు రాకపోయినా కానీ మా కడుపులు కాల్చుకుంటూ గిట్ట నిరుపేద విద్యాలకు మంచి విద్యను అందిస్తూ గవర్నమెంట్ కళాశాలను కాపాడుకుంటూ వస్తున్నాము. గత ప్రభుత్వాలు గిట్లా కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి చాలా సార్లు చెప్పడం జరిగింది. కానీ అవి మాటలుగానే మిగిలిపోయినాయి. ప్రస్తుత తరుణంలో మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ లెక్చరర్ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి కేసీఆర్ ఆధ్వర్యంలోని మొదటి క్యాబినెట్లోనే మా కాంట్రాక్ట్ లెక్చరర్ రెగ్యులరైజేషన్ ని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రోజు పోయిన సంవత్సరం 16 నెంబర్ జీవో తీసుకొచ్చి రెగ్యులర్ చేస్తామని చెప్పిన సందర్భంలో, మరి గతంలో మేము ఉద్యమం చేసినప్పుడు అధికార పార్టీ రెగ్యులర్ చేస్తామన్న సందర్భంలో కొంత లేట్ అవుతున్న సందర్భంలో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓయూలో ఉన్న ఒక మానవతారాయ్ అనే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డిదారిలో వచ్చినామని చెప్పడం జరిగింది. అదేవిధంగా బినామీల పేర్లతో కేసులు వేయించి మా కాంట్రాక్ట్ లెక్చరర్లని రెగ్యులరేషన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న కాంట్రాక్ట్ లెక్చర్లు ఉన్న వాళ్ళంతా అర్హులేనా? అందరికీ క్వాలిఫికేషన్ ఉందా? కొందరు సర్టిఫికేట్లు డూప్లికేట్ సర్టిఫికేట్ ఇచ్చారన్న వాదన కూడా వాళ్ళు వినిపిస్తున్నారు. ప్రతి సంవత్సరం వెరిఫికేషన్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం 10 నెలల తర్వాత మాకు జూన్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. జూన్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే గవర్నమెంట్ నుంచి మనకు ఒక జీవో వస్తుంది. ఆ జీవో ప్రకారము అర్హులైన వారి సర్టిఫికెట్లు వెంటనే క్లీన్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ యొక్క సర్టిఫికెట్లని మా యొక్క ఆఫీసులకు పంపించని కమిషన్ నుంచి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ప్రతి సంవత్సరం జూన్ లో జీవో వస్తుంది. ఆ జీవోకి అనుగుణంగా అక్కడ ఉన్న ప్రిన్సిపాల్స్ ఎవరైతే అర్హులో, ఎవరైతే అర్హత కలిగిన లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే, వాళ్ళ సర్టిఫికెట్లు మాత్రమే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి పంపించడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఎవరైనా కలుస్తారా? ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాతో చర్చించాలి. వారు ప్రతినిధి పంపిస్తే మేము మా యొక్క గ్రీవెన్స్ వాళ్ళ దృష్టి తీసుకొస్తాం. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ఓకే, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులను పంపించాలి. అప్పుడు వారితో చర్చించి మా గ్రీవెన్స్ అంతా కూడా చెప్తాం. దాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కూడా కాంట్రాక్ట్ లెక్చరర్ కెమెరామెన్ యాదవ్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, హైదరాబాద్. ఉన్నా
లేదన్నా అందరూ బయట తీసుకుంటున్నా అక్కడ లంచడక చిగురా కాంట్రాక్టర్ కళ్ళు అని చెప్పేసి దూరంలో పెట్టి వచ్చిండు. అరే మొత్తం అక్కడ నేను దిగుతానంటే లోకల్ పైకి తీసుకుంటూ పడేసి ఎక్కించేటప్పుడు ఆయన వచ్చి ఎక్కించినప్పుడు కాదు పైన లాగేసినట్టు పైకి అతను పైకి హ్యాండిల్ చేసేది